హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సైబర్ సతీష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సతీష్. విక్టోరియా మెమోరియల్ దగ్గర బెస్ట్ టీ మరియు కాఫీ షాప్ గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను. మీరు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. హైదరాబాద్ అంటేనే ఛాయ్ అంటే పిచ్చి. ఇరానీ ఛాయ్ నుంచి రెగ్యులర్ ఛాయ్, కాఫీ వరకు ఎన్నో అద్భుతమైన చోట్లు ఉన్నాయి. ఈరోజు విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉన్న బెస్ట్ టీ మరియు కాఫీ షాప్ని అయితే మిమ్మల్ని తీసుకొచ్చాను. అష్టలక్ష్మి కమాన్ నుంచి లోపలికి రాగానే రైట్ సైడ్ ఫోర్త్ షాప్ అయితే ఉంటుంది. ఈ షాప్ కనిపిస్తుంది. ఇది ఒక సాధారణమైన టీ షాప్ కాదు. చాయ్ మరియు కాఫీ ప్రియులకి ఇది ఒక స్వర్గధామం. ఇక్కడ మీరు ఎన్నో రకాల టీలు మరియు కాఫీలను అయితే ఎంచుకోవచ్చు. రెగ్యులర్ చాయ్ లేదా హెల్త్ టీలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మీరు మెనూలో చూసుకొని ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. హెల్త్ ఆప్షన్స్ కోసం గ్రీన్ టీ, హెర్బల్ టీ లాంటి ఎన్నో రకాల టీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఉదయం 5 గంటలకైతే నేను ఇక్కడ రీచ్ అయ్యాను. అప్పటికే కొద్దిగా రష్ ఉంది. బ్లాక్ కాఫీ అయితే ఆర్డర్ ఇచ్చాను. చాలా బాగుంది. స్నాక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి స్నాక్ ఐటమ్స్ ఇంకా రాలేదు. మంచి స్నాక్ ఐటమ్స్ ఉంటాయి. నేను రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటాను. ఎర్లీ మార్నింగ్ వాక్స్లోను, బయటికి వెళ్ళేటప్పుడు, లాంగ్ ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ కాఫీ తాగుతుంటాను. ఇక్కడ మీరు టీ మాస్టర్ ఉన్నాడు మార్నింగ్. ఆయన పేరు వచ్చేసి శివ. ఈయనకి దగ్గర దగ్గర 6 years ఎక్స్పీరియన్స్ ఉందంట. చాలా బాగా చేశారు బ్లాక్ కాఫీ. థ్యాంక్స్ టు శివ బ్రో. మీరు చాయ్ లేదా కాఫీ ప్రియులైతే ఈ షాప్ని తప్పకుండా విజిట్ చేయండి. అంబియన్స్ బాగుంటుంది. చిన్న షాపు కాకపోతే క్వాలిటీ మటుకు హై లెవెల్. ఈ షాప్ ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. మీరు కనుక విక్టోరియా మెమోరియల్ స్టేషన్ని టచ్ అయితే ఆ ఏరియా నుంచి పాస్ అవుతూ ఉంటే, లేదా ఈ ఏరియాలో అష్టలక్ష్మి టెంపుల్ చాలా ఫేమస్. అష్టలక్ష్మి టెంపుల్ని విజిట్ చేసేటప్పుడు మీరు ఈ టీ కాఫీ షాప్లో మీరు ఏమైనా తాగొచ్చు. మన శివ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎర్లీ మార్నింగ్ వాన పడుతుంది. వేడివేడిగా మేమైతే ఈ షాప్లో ఎంజాయ్ చేసాము. ఇక్కడ మీరు మెనూ చూడొచ్చు. టీ మాస్టర్ చాలా బాగా కలిపారు. తక్కువ టైంలో మంచి క్వాలిటీ టీ అయితే మీరు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. See you with another interesting video. Thanks for watching.